నువ్వు నిర్దోషి అని నిరూపించుకోవటానికి ఆ అమ్మాయికి ఇంత శిక్ష వేస్తావురా? నేను అనుభవిస్తున్న శిక్ష కంటే అదేం ఎక్కువ కాదు అమ్మగారు. ఓ కూడంటూ లేని నాకు ఇక్కడ ఒక మందిరం దొరికింది. తల్లిదండ్రులు లేని నాకు అన్నీ మీరే సాకారు. తోబుట్టు లేని నాకు ఇక్కడ అందరూ నన్ను అన్నలాగా చూసుకున్నారు. ఈ రోజు ఎవరి కారణంగా అమ్మగారు ఇవన్నీ పోగొట్టుకున్నాను? ఎవరి కారణంగా 10 మందిలో నవ్వులు పాలయ్యాను? రోజు ప్రేమతో తల నిమిరే మీరు ఎందుకు నన్ను తన్ని తరిమేశారు? నిజమేనయ్యా, ఇందిర పెద్ద నేరమే చేసింది. దానికి శిక్ష అవసరమే. కన్న ప్రేమతో మేము ఆ పని చేయలేకపోయేవాళ్ళమేమో. నువ్వు శిక్షించి దానికి తగిన బుద్ధి చెప్పావు. ఏమిటండి మీరు? బుద్ధి చెప్పటం అంటే పేట్ల మీద పెళ్లి బుగ్గి చేయటమా? 10 మందిలో దానికి ఇంత అవమానం జరిగిన తర్వాత దాని మెళ్ళో ఎవరు తాళి కడతారు? ఎవరు ఇల్లాలి చేసుకుంటారు? సుందరయ్య అమాయకుడు నిర్దోషి అని అక్కడెలాగూ చెప్పలేదు. పోనీ ఇక్కడ ఆ దేవుడితోనైనా చెప్పుకున్నావా? ఇప్పటికైనా నీ తప్పు ఒప్పుకోవాలని లేదా? నేను చేసింది చిన్న తప్పైతే ఒప్పుకున్న అర్థం ఉంటుంది. ఒక మహాపాపం చేసి ఇప్పుడు అపచారం జరిగిపోయిందని చెప్తే ఆ దేవుడు మాత్రం ఏం చేయగలడు? నేను చాలా మూర్ఖురాలిని సత్య. మనుషుల జీవితాలతో ఆడుకున్నాను. ఫలితం ఊహించకుండా పంతాలకు పోయాను. అనుభవిస్తున్నాను. ఇంద్ర, ఇన్నాళ్ళు జీవితపు విలువలు తెలియకుండా దాంతో ఆడుకున్నానని నువ్వే చెప్పావు. ఇప్పుడు చెప్పు, నువ్వు శివయ్యని ప్రేమించడం ఆట కాదుగా? అతన్ని కోరుకొని పెళ్లి పెట్టెల దాకా రావడం ఆట కాదుగా? అతనితో మనసారా నీ జీవితాన్ని పంచుకోవాలనుకోవడం ఆట కాదుగా? మరి అలాంటప్పుడు శివయ్య దగ్గర క్షమాపణ కోరుకోవడానికి ఏమిటి? అతను నా కన్నీళ్లు కూడా నిజం కాదు, అబద్ధమే అనుకుంటాడు. నా బాధ కూడా నిజం కాదు, నాటకం అని అనుకుంటాడు. నేను మారానని ఎవరు అనుకోరు సత్య. నీకు ఆల్రెడీ ఈ పాయింట్ చెప్పాను. నా క్లయింట్స్ ఈ ప్రాపర్టీ కొనటం ఖాయమని అడ్వాన్స్ ఇచ్చారు, కొంటున్నారు. నువ్వు వెంటనే ఖాళీ చేసి పొజిషన్ వాళ్ళకి ఇస్తానని చెప్పి ఈ కాగితాల మీద సంతకం పెట్టు. పెట్టను. పెట్టు. పెట్టను. పెట్టు. పెట్టను. పెడతావా లేదా? ఆ దెబ్బ ఆవిడ మీద పడి ఉంటే ఏం జరుగుండోదో తెలుసా? ఏం జరిగినా నాకు అనవసరం. నేను వచ్చిన పని జరిగి తీరాలి, దాని సంతకం తీసుకు తీరాలి. పెట్టు. ఆవిడ సంతకం పెట్టినా ఇక్కడి నుంచి ఒక్క పురుగు కూడా కదలదు. మీరు ఒక్క అంగుళం కూడా స్వాధీనం చేసుకోలేరు. అంటే నువ్వు అడ్డుపడి ఆదుకుంటావు. ఎన్నాళ్ళు నువ్వు దాంతో కులికి నందుకు అసలుకు వడ్డీ కట్టి చెల్లించుకుంటావు. ఏంట్రా కూసావు? నేనన్నది నిజం కాకపోతే ఈవిడి గారు పతివ్రత అయితే దీని చేత సంతకం పెట్టించు. మీ ఇద్దరి బంధం పవిత్రమైందని నిరూపించు. పెట్టించు. సంతకం పెట్టండి. ఎందుకు పెట్టాలి? ఎవరో ఏదో వాగ్యారని భయపడి పెట్టాలి. మాటలొద్దు, పెట్టండి. సుందరయ్య, పెట్టకపోతే ఏం చేస్తావురా? నాకు కోపం తెప్పించదు. పెడతారా? పెట్టించుదా? ఎలా పెడుతుంది పాపం? శీలాన్ని సంతలో తాకట్టు పెట్టిన మనిషి సంతకం పెట్టడానికి అంతరాత్మ ఒప్పుకోవద్దు. పెట్టండి అమ్మగారు. నువ్వు కూడా ఎందుకురా నన్ను ఇలా నిర్బంధిస్తున్నావు? మనలో ఏదో కల్మషం ఉన్నట్టు, మనం ఏదో తప్పు చేసినట్టు ఈ రాక్షసుడి దగ్గర కాదురా నిరూపించుకోవాల్సింది. ఆ దేవుడు అడిగితే అక్కడ ఆ లోకంలో. పోనీ మీ ఇద్దరిలో ఏ లోపం లేదని ఈ దేవుడి దగ్గర సంతకం పెట్టండి. 1 2 3 పెట్టండి.
ఇంకా మీరు ఎట్ట ఊరేగినా నాకు అభ్యంతరం లేదు. సంతకం సరిగా ఉందా లేదో చూసుకో. వెయ్యే లిటరేచరు ముత్యాలంటే అక్షరాలు. ఏంటిది? చిన్నబ్బాయి నా కుమారుడు. ఇది సంతకమా? తన మీద అమానుషంగా ప్రవర్తించిన నన్నింకా ఏ భావంతో చూసుకుంటుందో ఆ మహాసాధ్వి, అదే ఆ సంతకం. ఇప్పటికైనా అర్థమైందా మా బంధం ఏమిటో? For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.